హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యే ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మీడియం సైజ్ సొరకాయని కానీ ఆనపకాయని కానీ తీసుకోవాలి. ఇక్కడ నాకు సొరకాయ అవైలబుల్గా ఉందని నేను దీంతో రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. సో మనం కాయని ఎంచుకునేటప్పుడు అది మరీ లేతగా ఉండకూడదు, ముదురుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. చక్కగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తగినంత పోసుకోవాలి. నెక్స్ట్ ఈ పీసెస్ అన్నిటిని కూడా దీనికి ట్రాన్స్ఫర్ చేసుకొని పసుపు వేసి 7 minutes వరకు మగ్గనివ్వాలి. కుక్కర్లో అయితే క్యాప్ పెట్టకూడదు, విడిగా అయితే క్యాప్ పెట్టుకుని తీసుకుని వండుకుంటూ ఉండొచ్చు. నేను ఎక్కడ ఆయిల్ అనేది అసలు యూజ్ చేయలేదు. నెక్స్ట్ ప్లేట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే తాలింపు వేసినప్పుడు అనమాట. సో తాలింపు టేస్ట్గా రావాలంటే వెల్లుల్లి రెబ్బలు ఎప్పుడైనా సరే చితిపి మనం వేడివేడి నూనెలో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి పడుతుందన్నమాట. మనం కడాయి మీద పెట్టి ఉడికిస్తున్న సొరకాయ ముక్కలు దగ్గర ఒక 20% వరకు అయితే ఉడుకు పట్టింది. ముందే వాటర్ పోస్తే మొత్తం టేస్ట్ అనేది ఉండదండి. చాలా ఆల్రెడీ వాటర్ ఉంటుంది సొరకాయలో, కాబట్టి నేను వాటర్ ఫస్ట్ పోయలేదు. కొంచెం వాటంతట అవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో మనం టెస్ట్ చేసి చూసుకోవచ్చు. కావాలంటే పీస్ ఒకటి కట్ చేసుకొని ఎంతవరకు మగ్గింది అనేది 50% మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకొని, పచ్చిగానే ఉన్నా పర్వాలేదు, అవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో వీటిని చక్కగా కలిపేసుకోవాలి. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం బెల్లం, అలాగే టేస్ట్కి సరిపడే చింతపండు, ఉల్లిపాయలు. వీటిని ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. దానికన్నా ముందు ఇవి తొందరగా మగ్గడం కోసం మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలిపేసి సాల్ట్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఇలాంటి వంటకాలు మనం కుక్కర్లో వండే వాటికంటే విడిగా ఇలా కడాయిస్లో వండితేనే చాలా టేస్ట్ అనిపిస్తాయండి. కుక్కర్లో పెట్టినవి వాటర్ వేపర్ వల్ల అంత టేస్ట్గా అనిపించదు. నెక్స్ట్ రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ 2 minutes ఒక మగ్గనివ్వాలి. అప్పుడు వెజిటబుల్స్ అన్నిటిలో నుంచి కొంచెం వాటర్ ఊరుతుంది. సో దట్ ఇది పర్ఫెక్ట్ టైం అనమాట. ఇప్పుడు మనం ఒక పప్పుగుత్తి తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. దీన్ని మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు, కచ్చాపచ్చాగా ఉండాలి. చక్కగా సొరకాయ బాగా మగ్గితే ఇంకా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వేరే ఒక చిన్న ప్యాన్ తీసుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకొని నలిపిన స్మాష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందాక ప్లేట్లో చూపించిన అన్ని తాలింపు దినుసులు కూడా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. అవన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పడం వల్ల మనకి మంచి అరోమా, మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. ఓకే, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత తాలింపు ఇంకా సూపర్ టేస్ట్ రావడం కోసం ఎండింగ్ మనం కరివేపాకుతో ఒక చిన్న టచ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ తాలింపు అంతటిని కూడా మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న సొరకాయ మిశ్రమంలోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకొని తింటే కనుక సూపర్ ఉంటుంది. సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ చేయించుకొని తింటుంటారు. ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియరీ అండి. ఆయిల్ కూడా మనం జస్ట్ తాలింపులో మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. అండ్ ఇది హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సొరకాయలో. బాటిల్ కూడా ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. బాయ్.